సరే అండి, జగన్మోహన్ రెడ్డి గారు నారా లోకేష్ గారు రెడ్ బుక్ అంటే భయపడిపోతున్నారు, ఏదో కలిసిపోతుందని చెప్పి చెప్తారు. నిజంగా రెడ్ బుక్ అంటే వైసీపీకి ఎందుకు అంత భయం, జగన్ గారికి ఎందుకు భయం? సాక్షాత్తు నారా లోకేష్ గారు అట్లాంటిక్ రాష్ట్రంలో దేశం వెళ్ళినప్పుడు ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణ సందర్భం రెడ్ బుక్ అంటే జగన్ కూడా భయపడిపోతున్నాడు, వైసీపీ నాయకులంతా భయపడుతున్నారు, నా పేరుందా చదువుకుంటున్నారు, కలిసిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఒక్కసారి ఆయన ప్రయాణాన్ని మొదటి నుంచి చూసాం. ఆయన కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకొని ఎమ్మెల్యేని గెలిపించి ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడి, ఆ తర్వాత ముఖ్యమంత్రి, ఇవన్నీ ఉడుదుడుకులు, కష్టాలు, ఇబ్బందులు, జైలు జీవితాన్ని గడిపి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన అకారణంగా జైలు జీవితం గడిపి వచ్చినటువంటి వ్యక్తి. అట్లాంటి ఆయన భయం ఉంటుందా? భయం కల్పిస్తున్నాడు, భయం పెడతాడు కూటమి నాయకులు. అరే జగన్ గారికి 40% ఓట్లు వచ్చినాయి, ఎక్కడికి పోయిన వేలాది మంది జనం ఆయన వెనకాల పరిగెడుతున్నారు. అది చూసి భయపడుతుంది ఎవరు? తెలుగుదేశం, జనసేన అని చెప్పి భయపడుతుంది. మనం ఎన్నో చిత్తులు చేసాం, అన్నీ మేనేజ్ చేసాం, అయినా 40% ఓట్లు ఎలాగ వచ్చినాయి? ప్రజలు ఆయన వెంట నడుస్తున్నారు. అది చూసి భయపడుతుంది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ. అట్లాంటి భయాలు ఎవరికి ఉంటాయి? చంద్రబాబు గారికో, పవన్ కళ్యాణ్ గారికో, లోకేష్ గారికో, పురంధరేశ్వర్ గారికి ఉంటాయి. కానీ జగన్ గారికి ఎందుకు? వారైన ప్రతిపక్షంలో ఉన్నారు. ఏ ఒక్కరి విపక్షంలో లోకేష్ రెడ్ బుక్ లో ఉన్న ప్రతి ఒక్క పేరు ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. నచ్చిన పేర్లు ఒకటే. ప్రజలు మీకు పాలన చేయమని ఇచ్చారు, అభివృద్ధి చేయమని ఇచ్చారు, మీరు కూడా సంక్షేమం చేస్తామని సూపర్ 6 హామీలు ఇచ్చారు. అవి రెడ్ బుక్లో పెట్టారా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తామని రెడ్ బుక్లో పెట్టారా? రాజధాని అమరావతికి అప్పులు తీసుకొస్తామని రెడ్ బుక్లో పెట్టారా? అలాగే తల్లికి వందనం పథకం అని చెప్పారు కదా, మీరు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఇస్తున్నారు, అది కూడా రెడ్ బుక్లో పెట్టారా? అదే అది కూడా అందులో పెట్టారా? నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తాం, లేకపోతే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, అది కూడా రెడ్ బుక్లో పెట్టారా? ఆరోగ్యశ్రీ ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు లబ్ధి చేకూరుస్తామని చెప్పారు, అవన్నీ రెడ్ బుక్లో పెట్టారా? రెడ్ బుక్ దేనికో తెలుసా? ఈ సూపర్ 6 హామీలని ఎవరు ప్రశ్నించకుండా ఉండడానికి. అలా ఎవరైనా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించినా సరే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని కావాలని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించిన గుర్తుల్ని నొక్కాలనుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని మీలాంటి చాలామంది నియంత్రణ నొక్కాలనుకున్న ప్రతిసారి కూడా ప్రజాస్వామ్యమే గెలిచింది, నియంతృత్వం ఓడింది అన్న విషయాన్ని లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ గుర్తు పెట్టుకోవాలి. మీరేది వల్ల 4 బంధువులను వేస్తాం, జైల్లో పెడతాం, 4 కేసులు పెడతాం, 100 మంది మీద సోషల్ మీడియాలో ప్రశ్నించడం, 5 కోట్ల మందిని మీరు జైలు వేయగలుగుతారా? అన్ని జైళ్ళు ఉన్నాయా?